మన ఎమ్మెల్యే గారు మన బీర్ నాగలేన గారు మన బాధలు వినేందుకు ఆయన వస్తున్నాడు. దయచేసి మీరు బయట ఉన్న సోదరులంతా లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ నమస్కారం. తమ్ముడు బాగున్నారా? స్వాగతం సుస్వాగతం. మనకు ప్రభుత్వ మన మురళి కాయదం కాబట్టి ఇద్దరు ఆధారపడేది వాళ్ళు కూడా అనుబంధం కాదు కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం మొత్తం వర్తించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి పౌరులు కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ గారు 2 నిమిషాలు. అవకాశాలు ఉంటే చేనేత కార్మికులకు వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ కూడా అవకాశాలు కూడా రాజకీయంగా కల్పిస్తా అని చెప్పి మేము మాటిస్తూ ఏ రకంగా కొత్త పాత నా దగ్గర అయితే ఉండదు. నిన్ననే మన గౌరవ ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఎంతమంది వస్తున్నా చేర్చుకోవాలి అని చెప్పి నిర్ణయం పిలిపించింది. ఆ పిలుపుకు అనుగుణంగా మొదటగా నిజంగా నేను తెలంగాణలో అనుకుంటున్న ఏ నియోజకంలో కూడా నిన్న మేము స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ మనం చేరికలు చేస్తున్నామంటే మనం పార్టీ పట్ల, పార్టీకి విధేయతగా, పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీని బలోపేతం చేయడం కోసం అందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కొత్త పాత ఏం లేదు. అందరం కలిసికట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో ఇక్కడ పట్టణంలో సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్లో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. తప్పకుండా ఇలా కాళోజీ జయంతి సందర్భంగా మీకు మాట ఇస్తున్న చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం నేను మీ బిడ్డగా అండ ఉండాలని తెలియజేస్తూ మన పార్టీ మీద నమ్మకంతో ఈ పార్టీతోటి మా చేనేత కార్మికులకు ఆలోచన వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా లబ్ధి జరుగుతుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను నెరవేర్చడం కోసం, కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం మన చిత్తకింది మురళన్న ఆయన సహోదరులు వచ్చినందుకు చాలా సంతోషం. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి మా చేనేత కార్మికులకు అండ ఉండాలి, మా చేనేత కార్మికులకు బలోపేతం చేయాలని చెప్పి నా మిత్రులు చాలా మంది నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మీ బిడ్డగా చేనేత కార్మికులకు అండ ఉంటానని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వేదిక ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు, మా తల్లులకు పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్.